శాంతి, శాంతి, దేవుడు ఇక్కడ కూర్చున్నావు? భోంచేసావా? చేశానండి. చేసావా లేదో నీ వాళ్ళకమే చెబుతోంది. నీ పద్ధతి నాకేం నచ్చలేదు శాంతి. ఇంత పొద్దుపోయిందాకా భోజనం చేయకుండా దేనికోసం ఈ ఆలోచన, ఆవేదన? నువ్వు ఇంతగా ఎందుకు మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. నీ మనసు పాడు చేసుకోవడంతో పాటు ఇతరుల మనసును కూడా బాధపెడుతున్నావన్న సంగతి గ్రహించావా? నాకు ఈ మాత్రం సంతోషం కూడా మిగల్చదలుచుకోలేదా? ఎందుకు ఏడుస్తావు? ఒక్కసారి నోరు ఇచ్చి ఆ బాధ ఎవడో చెప్పకూడదు? ఏం చెప్పమంటారు? బిడ్డలు లేరనే దిగులు ఒకవైపున, వంశం అంతరించిపోతుందనే అత్తగారి ఆత్మశోకం మరొక వైపున, పరాయి వాళ్ళ ఎత్తి పొడుపులు ఇంకొక వైపున. ఈ ఆడకత్తెలో నలిగిపోతున్న నేను నోరు విడిచి ఏం చెప్పమంటారు? శాంతి, ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆ మాట మాత్రం మర్చిపో. మనకి బిడ్డలు లేకపోతే వచ్చే నష్టం ఏమిటి? ప్రపంచం ఆగిపోతుందా? మన జీవితాలు మునిగిపోతాయా? మీరు మగవారు, ఈ కడుపు కోత మీకు అర్థం కాదు. నేను ఈ అవమానాన్ని భరించలేను. మీ పాదాలు పట్టుకుంటాను. నా ఈ ఒక్క కోరిక చెల్లించండి. ఏమిటి? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. నువ్వేనా ఈ మాట అనవలసింది? ఇన్నేళ్ల దాంపత్యం, సాహచర్యం, అనుబంధం అన్ని అవతరికినట్టి నువ్వేనా ఈ కోరుకుని? ఆవేశపడకండి, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈ వంశం నిలబడ్డానికి ఎంతకంటే వేరే మార్గం లేదు. అది ఈ జన్మలో జరగదు. మరొకసారి ఈ మాట ఎత్తావా నీ మర్యాద దక్కదు. అలా అనకండి. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టు కాగితం రాసిస్తాను. రాబోయే కోడలికి నేను ఉండడం ఇష్టం లేకపోతే సంతోషంగా మీ దారి నుండి తప్పుకుంటాను. కాగితం రాసిస్తావా? ఏం రాసిస్తావు? మమతని, మానవత్వాన్ని మరిచిపోయి పశువులా మరొక ఆడదాంతో పోగినంది రాసిస్తావా? త్యాగం పేరుతో కట్టుకున్న భర్తను మరొకళ్ళకి అప్పగించి వితంతువులా వీధులు గంట తిరుగుతానని రాసిస్తావా? ఏం మాట్లాడవే? అసలు నీకు ఈ పాడు బుద్ధి ఎందుకు పుట్టింది? నన్ను ఇలా ఎందుకు హింసిస్తున్నావు? శాంతి, ఇదే నీకు ఆఖరిసారిగా చెబుతున్నాను. పిల్లల కోసం ఉన్న భార్యను విడిచిపెట్టి మరొక పెళ్లి చేసుకునేంత నీచుని కాదు నేను. ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా పెళ్లి మాట తలపెట్టారా నేను సహించేది లేదు. జాగ్రత్త. నా కోడలు గొడ్రలైంది. మన వంశానికి ముక్తి లేదు. హలో, ఆనంద్ స్పీకింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ గారు, నేను డాక్టర్ రాజలక్ష్మిని. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి విశేషం? గుడ్ న్యూస్, మీ భార్య శాంతి గర్భవతి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ వండర్ఫుల్ న్యూస్. థ్యాంక్ యూ. శాంతి, నీ కోరిక నెరవేరింది. నీకు మనవడు పుట్టబోతున్నాడు. కాదమ్మా, డాక్టర్ చెప్పింది. ఫోన్లే బాబు, ఇన్నాళ్ళకు భగవంతుడికి మన మీద దయ కలిగింది. శాంతి ఎక్కడమ్మా? ఎందుకు రాలేదే? రాలేదా? నేను కూడా లేదే. ఎక్కడికి వెళ్ళింది? సుబి, చూడవెక్కడ? నేను చూడలేదమ్మగారు. చూడలేదా? మరి ఎక్కడ? శాంతి, శాంతి. బాబు, పైన ఉండవు. నువ్వు సరిగా చూసావో లేదో కదా. శాంతి, 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 శాంతి. నా నిర్ణయాన్ని క్షమించండి. నేను వెళ్ళిపోతున్నా. నా కోసం వెతికి ప్రయోజనం ఉండదు. నా అడ్డు తొలగింది కాబట్టి మీరు మరో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఉండకూడదనుకుంటా. మీరు మరో పెళ్లి చేసుకుని సంతానాన్ని కని అత్తగారి ఆశయాన్ని నెరవేర్చాలని
మీ దంపతులు ఆనందంగా జీవించాలని ఆశిస్తున్నాను. ఇది నా ఆఖరి కోరిక. తీరుస్తాను కదా. తిరిగి రాని మీ శాంతి. శాంతి! అమ్మా అమ్మా, శాంతి వెళ్ళిపోయిందమ్మా. నా శాంతి మెలకగా లేదమ్మా. మనం పెట్టిన బాధలు సహించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయింది. శాంతి, ఎంత పని చేశావమ్మా? అమ్మా ఎక్కడికి ఈ ప్రయాణం? దైవ సమానులైన భర్తను విడిచి అపవాదుల పాలవడానిక, పసుపు కుంకుమలతో పరలోకం చేరి పుణ్యస్త్రీగా ఉండడానిక? నేను దొంగ అంతకుండా కాదు. నీకు నేనే అపకారం చేయను. ఒక్క 10 నిమిషాల్లో ట్రైన్ దిగిపోతాను. బాబు, ఎవరు నువ్వు? ఏమిటి గాయం? నేను చేయని నేరాన్ని నా కంటగట్టి శిక్ష వేయించాడు ఒక గవర్నమెంట్ లీడర్. వాడే ఇప్పుడు నా ప్రియురాన్ని పెళ్ళాడబోతున్నా. ఆమె రాసిన ఈ ఉత్తరమే నాకు జైలు గోడలను పగలగొట్టే శక్తినిచ్చింది. చూడక్క, నా ప్రియురాల్ని రక్షించుకుని వాడిపై కక్ష తీర్చుకుందామని తప్పించుకొస్తున్నాను. పోలీసులు వెంటబడి కాలుస్తున్నారు. పరిగెడుతున్న ఈ రేలెక్కాను. తలుపు తీసి నన్ను రక్షించావు. తమ్ముడు, ఎవరా గవర్నమెంట్ లీడరా? మనిషిని ఎరువుందా కానీ పేరు తెలియదు. అక్క, నాకోసం నేను ఏలాగింది. సిగ్నల్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ స్టేషన్ వస్తే పోలీసులు పట్టుకుంటారు. వస్తా. నమస్కారం అక్క. గవర్నమెంట్ లీడర్ ఆయన కాదు కదా? గమ్యం లేని వాళ్లకు దారి కూడా అగమ్యమే బాబు. అక్క అని నోరారా పిలిచావు. లేని అనుబంధాన్ని నాలో కలిగించావు. తమ్ముడి స్థితిలో ఉంటే ఏ అక్క గుండె రాయి చేసుకొని విడిచి వెళ్ళగలదు. నిన్ను ఈ స్థితిలో వదిలి వెళ్ళలేను బాబు. పద. నేను ఏ వేళప్పుడు ఎక్కడుంటానో నాకే తెలియదు. సావుతో చెలగాట వాడుతున్నాను. ఈ స్థితిలో నాతో వస్తే కష్టాలను కొని తెచ్చుకోవడమే. పర్వాలేదు బాబు, ఎన్ని కష్టాలైనా భరించి నేను ఆరోగ్యవంతుని చేసుకుంటాను. అయితే నాకు ఒక మాట. ఏం జరిగినా సరే నా గురించి ఎవ్వరికీ నిజం ఎప్పుడూ చెప్పకూడదు. అలాగే బాబు,
దేవుడి సాక్షిగా మాటిస్తున్నాను. అన్నమాట తప్పను. పద. సరేనక్క. రామ పిల్లలు లేనంత కాలం పూజలు వ్రతాలు చేసింది పిల్లల కోసం. తీరా గర్భవతి అయిన తర్వాత ఇంత పని చేసింది పిచ్చి పిల్ల. మరే పాపం, పిచ్చి పిల్ల తెలిస్తే ఇంత పని చేస్తుందా? ఆ మాయదారి డాక్టర్ చెప్పేది ఏదో కాస్త ముందుగా చెబితే ఎంత బాగుండేది. ఏది ఏమైనా పోయిన వాళ్ళ కోసం ఇలా విచారిస్తూ పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా కూర్చుంటే ఏం లాభం వదినా? లే అమ్మాలే. బాబు చూడు, తిండి నీళ్లు లేకుండా అమ్మాయి ఎంత బాధపడుతున్నాడో. బాబు, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు? లేచి కాస్త ఎంగిలి పడు బాబు. అత్తయ్య, మీరు చేసిన సహాయం చాలు. మీ సానుభూతి మాకు ఇక అక్కర్లేదు, వెళ్ళండి. అదేం మాటలు బాబు? అంతేలేవే, పుట్టెడు దుఃఖంలో ఉన్నవాళ్ళు అలాగే మాట్లాడతారు. ఊరుకు. మీ రాకపోకల వల్లే శాంతి అశాంతి పాలైపోయింది. ప్రపంచానికే దూరం అయిపోయింది. నన్ను దిక్కులేని వాళ్ళు చేసి వెళ్ళిపోయింది. బాబు, ఏమ్మా, నువ్వు కూడా ఏడుస్తున్నావమ్మా? బాబు, శాంతిని నా కోడలు అనుకోలేదు బాబు, కన్న కూతురులా అనుకున్నాను. ఆ మాట శాంతి కూడా చాలా సార్లు అన్నదాం. కానీ ఏం లాభం? మీరంతా కలిసి గొడ్రాలు అని ఆమె గుండె కోత కోశారు. జ్యోతిష్యుని తీసుకొచ్చి నీకు పిల్లలు కలగరు, నీ జీవితం వృధా నూరిపోశారు. చెదరిన మనసుతో బెదిరిపోయి ఆమె నిండు ప్రాణాలు తీసుకుంది. అమ్మా, శాంతి ఈ కాలంలో పుట్టవలసిన మనిషి కాదమ్మా. అందుకే మన కోసం, మన వెలుగు కోసం అనే భ్రాంతిలో పడి దీపంలో ఒత్తిలాగా సర్వనాశనమైపోయింది. దీనికి కారణం ఒక్కరు కాదమ్మా, మనందరం కలిసి ఆమెను హత్య చేశాం. మనందరం ఆత్మ దుర్మార్గులు, నీచులు. అదేమిటి బాబు, ఆయుష్ తీరింది పోయింది. వెళ్ళండి, మీరందరూ వెళ్ళిపోండి. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి. వెళ్ళండి.